హాయ్ అండి. ఈరోజు 2 బంగాళదుంప అదే ఆలు. ఈ ఆలుతో ఆలు బోండా చేసుకుందాము. ఆలు బోండా ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు ఇవైతే నేను ఫస్ట్ ఉడకబెట్టినవి, పైన అయితే పొట్టు తీద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇందులో ఇంకా ఏమేమి వేసి చెయ్యాలి అన్నదన్నీ కూడా చూపించుకుంటా వేస్తా. ఇదైతే ఫస్ట్ పొట్టు తీసుకుందాము. ఉడకబెట్టుడు అయితే అందరికీ తెలుసు కదా ఎట్లా ఉడకబెట్టుకోవడా అన్నది, అందుకే ఫస్ట్ అయితే నేను ఉడకబెట్టినవి ఇట్లా ఉడికించుకుంటే అయిపోద్ది. కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఇట్లా పొట్టు తీసుకొని ఇవి ఇందులో వేసుకొని కొంచెం ఇది మెత్తగా తురుములాగా చేసుకుందాము. ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా చేసి పెట్టుకుందాము. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెము నూనె వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకుంటే సరిపోద్ది. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇదే వేసుకోవాలి జీలకర్ర, ఇంకా ఏము ఆవాలు అవి ఇవి వేసుకోవద్దు. నేను చేసే విధానం అయితే చెప్తాను, మీ ఇష్టము. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా కరివేపాకు ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే మీ ఇష్టము. కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి ఇట్లా సన్నగా తరుపుకొని వేసుకోవాలి. ఇదంతా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనము పిండిలు వేస్తాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అంతా కూడా కలుపుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా కొంచెం కూడా తినే వాళ్ళు అయితే కారం వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లల గురించి చెప్తాను, నేను ఎక్కువ కారం తినరని కొంచెం అయితే వేసిన. ఎందుకంటే పిల్లలు వచ్చారు కదా స్కూల్ నుండి, వాళ్ళకు ఏదో ఒకటి అయితే పెట్టాలి తినడానికి, అందుకే చేస్తాను. ఇప్పుడైతే పాలు తాగే టైం వరకు అయితే ఏదో ఒకటి అయితే పెట్టాలి వాళ్ళకు. ఉల్లిపాయ ఇట్లా మంచిగా గోలాలి దగ్గరికి. ఇట్లా గోలినాక మనము ఈ ఆలు తురుము ఉంది కదా ఇందులో వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు అట్లంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెము ధనియాల పొడి పచ్చిది, ఇందులో ఏ మసాలాలు వేయని ధనియాల పొడిది. మీరు వేసుకుంటే కొంచెం ఘాటుగా తినాలనుకుంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను పిల్లలకు చేస్తాను కాబట్టి ఎక్కువ కారం వద్దన్నట్టుగా వేయలేదు. ఈ ధనియాల పొడి అట్టిదే వేసిన, ఎందుకంటే నేను కొంచెం అట్టి ధనియాలు కూడా పట్టి ఉంచుతా, ఇట్లా ఎందులోకన్నా అవుతుందని. ఇప్పుడు ఇదంతా కూడా ఇట్లా కలవాలి, కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు పిండి కలుపుకుందాము. ఒక గిన్నె తీసుకొని ఇందులో శనగపిండి, రెండింటికి సరిపోను శనగపిండి వేసిన. ఈ కప్పులో సగం వేసిన సరిపోద్ది, చిన్న కప్పు ఇది అవుతుంది. ఇందులో కూడా కొంచెం కారం వేసుకోవాలి, పిండిలా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం వంట సోడా. క్రిస్పీగా ఉండాలి బాగుండంటే వంట సోడా వేసుకోవాలి. కొంచెం వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి ఒకసారి.
అంతా కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. అంత పిండి కలిసేటట్టు కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఈ పిండి కలుపుకుందాం. పిండి ఉండలు లేకుండా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకుంటే సరిపోద్ది. ఈ విధంగా కలుపుకోవాలి. మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, మిర్చి బజ్జీ పిండి కొంచెం పలచగా కలుపుకోవాలి అంతే. ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. ఇదంతా కూడా ఇప్పుడు చల్లగా అయింది. ఒక్కసారి కలుపుకొని ఇట్లా అంతొకసారి చేయితోటి ఇట్లా కలుపుకొని మనం ఏ సైజు అయితే బోండా చేసుకుందాం అనుకుంటున్నామో ఆ సైజు వేసుకుంటే సరిపోద్ది. పెద్దగానైనా చేసుకోవచ్చు, చిన్నగానైనా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇట్లా చేసి పెట్టుకొని చిన్నగానైనా చేసుకోవచ్చు. నేనైతే మీడియం చేస్తున్నా. ఇట్లా చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకొని మనము ఈ పిండి ఉంది కదా, ఈ పిండిలో ఇట్లా ముంచి వేసుకోవడమే. ఇక ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా వేసుకోవాలి. ఎక్కువ పిండి పడకుండా ఏళ్ళతో తీసేసుకోవాలి. ఇట్లా అన్ని ఏళ్ళతో తీసుకుంటే పిండి ఎక్కువ పడుతుంది కడాయిలో. మనం ఇట్లా చేయితోటి 2 వేళ్ళతో తీసి ఇట్లా వేసుకోవాలి బోండను అంతే. మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైంది చూసుకొని ఒకటొకటి ఇట్లా ఏళ్ళతో వేసుకోవాలి. ఎక్కువ పిండి పడనీయద్దు. అంతా నూనె అంతా ఇట్లా 2 వేళ్ళతోటే వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్నే వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తిప్పి వేసుకోవాలి. ఇట్లా మెల్లగా ఇట్లా తిప్పి వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మంచిగా 2 సైడ్లు కూడా మంచిగా కాలనియాలి. అన్నీ కూడా ఇట్నే ఇట్లా వేసుకుంటే నూనెలో పిండి ఎక్కువ పడదు, నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. బోండా ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి. ఈ కలర్ వస్తే ఈ బోండా కాలినట్టే. ఈ కలర్ వచ్చేదాకా కాలితే సరిపోద్ది. ఇది కాలింది తెలవాలంటే మనకు ఈ నూనె మీద బుడగలు తగ్గినాయంటే కాలినట్టే. దాదాపు ఈ బుడగలు అయితే తగ్గినట్టే. ఇప్పుడైతే ఇవి తీసుకుందాం. ఇక బోండా చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, 5 నిమిషాలు తొందరగా చేసుకోవచ్చు. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. టిఫిన్ సెంటర్లను అయితే 10 రూపాయలు పెంచిర్రు టిఫిన్కు, గ్యాస్ లేదని. మనం ఇంట్లో అయితే అప్పటిదప్పుడు చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు, మనం తినచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ కూడా చేసుకుంటే ఇష్టంగా చాలా తినచ్చు. అంటే అందరు కూడా మనిషి 2 అయినా తినచ్చు. పెద్ద ఫ్యామిలీ అయితే నేనైతే 2 కదా బంగాళదుంప తీసుకున్నాయి, 6 అయినాయి అంతే. చూసారు కదా, 6. మరి మీరు కూడా చేసుకోండి నచ్చితే తొందరగా. ఎందుకంటే ఇష్టంగా తినచ్చు, కమ్మగా తినచ్చు. ఇంట్లో అందరికి ఇష్టం ఉంటుంది, పిల్లలతో పాటుగా పెద్దలకు కూడా అందరు తినచ్చు. మరి నచ్చితే లైక్ చేయండి. తొందరగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళంటే చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి ఇవి ఎట్లా చేసుకోవాలన్నది చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. లైక్ అయితే చేయండి. వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, మధ్యలో క్లిక్ చేయకండి. చూస్తేనే నేను ఎప్పుడేం వేసినా ఎట్లా చేసుకోవాలన్నది మీకు తెలుస్తుంది. ఇవి ఎట్లున్నాయి అన్నది ఒక్కటైతే ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఇట్లా మంచిగా క్రిస్పీగా ఇట్లా ఉంటుంది. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చాలా టేస్ట్గా మంచిగా ఉంటాయి. చూసారు కదా, మంచిగా
రెండు సైడ్లు అయితే మంచిగా కాలనియాలి. కాలినప్పుడే ఇట్లా మంచిగా కాలుతుంది. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. బాయ్ బాయ్.